ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. సారీ ఐ టుక్ సో లాంగ్. దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా ఆరోగ్యంగాను సంతోషంగాను దీర్ఘాయుషుతో వర్ధిల్లుతున్నారని నమ్ముతూ నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. సో ప్రత్యేకంగా ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలని చెప్పేసి నాకు ప్రేరేపణ కలిగిందండి. సో ఆ విషయంగానే నేను మాట్లాడబోతున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రభువానికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయనా, నీ వాక్యాన్ని తను మెడిటేట్ చేస్తుండగా దేవా మీ స్వరాన్ని మాకు వినింప చేయండి. మీరు ఇచ్చిన రెవల్యూషన్ వర్డ్ని తండ్రి నాయన రైట్గా తండ్రి అది నాయన ప్రొజెక్ట్ చేయబడడానికి మీరే సహాయం చేయండి. రైట్ వేరే తండ్రి నాయన అది తండ్రి అందరికీ చేరడానికి మీరే కృప చూపించండి ప్రభావ. మేము తండ్రి నాయన నీ ప్రామిస్ను మాత్రం మెడిటేట్ చేస్తూ తండ్రి నాయన అద్భుతాలను పొందుకోవడానికి మా యొక్క తండ్రి నాయన మరి ప్రాబ్లమ్స్లో తండ్రి ఆ యొక్క తండ్రి వాటిని ఓవర్కమ్ చేస్తుంది, వాటిలో తండ్రి అద్భుతమైన విజయాన్ని మేము పొందుకోవడానికి మీరే సహాయం చేసి ముందుకు నడిపించి కాపాడక్షిస్తారని ఈ కొద్దిపాటి మాటలు మీ సంధానం చేర్చుకుంటాను. నచ్చిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఆ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రామిస్ అండ్ ద ప్రాబ్లం. సో ప్రామిస్ ప్రాబ్లం అనే గురించి దాన్ని మాట్లాడుకోవాలి అంటే మనందరం కూడా ఒక హ్యూమన్ బీయింగ్స్గా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనందరం కూడా వీఆర్ బీయింగ్ ఛాలెంజ్డ్ బై లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సరౌండెడ్ బై లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ని మనము వాటిని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాము, ఏ విధంగా దానిలో మనం విజయాన్ని పొందగలుగుతాము, ఏ విధంగా దాని నుంచి బయటికి రాగలుగుతాము అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాము, ఒకసారి గుర్తెరుగుదాము. ఎందుకు అంటే యాక్చువల్గా అంటే బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎన్నో ప్రామిసెస్ ఇచ్చారండి. అంటే మనందరినీ కూడా ఎంతో బ్లెస్ చేస్తానని, మనందరినీ కూడా ఎంతో ఆశ్రయిస్తానని, ఎంతగానో ఆయన మనల్ని తలగా ఉంచుతానని, తోకగా ఉంచనని, ఇలా రకరకాల ప్రామిసెస్ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కూడా అనేక పర్సనల్ ప్రామిసెస్ దేవుడు అనుగ్రహించారు. సో అటువంటి ప్రామిసెస్ అనుగ్రహించినప్పుడు సో ఆ ప్రామిసెస్ని మనము ఎంతవరకు వాటి మీద మనం కార్యం చేయగలుగుతున్నాము, మనం వాటిని ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము, మనం వాటి మీద ఎంతవరకు నిలబడగలుగుతున్నాము అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందామండి. ఎందుకు అంటే మన జీవితాల్లో ఎప్పుడైతే మనకి ప్రాబ్లం అనేది వచ్చిందో సో ఈ ప్రాబ్లం అనేది రాగానే వెంటనే వీఆర్ గోయింగ్ టు బీ ఫోకస్డ్ మోర్ ఆన్ ద ప్రాబ్లం దాన్ ఆన్ ద గాడ్ హూ హ్యాస్ గివెన్ అస్ ద మైటీ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్. సో ఎందుకు మైటీ ప్రామిసెస్ అంటున్నాను అంటే మనకి పేతురు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఫస్ట్ పీటరు ఫస్ట్ చాప్టర్స్లో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే మనము ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని నుంచి తప్పించుకోవడానికి, కాబట్టి దుష్టత్వాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన ప్రామిసెస్ మనకు అనుగ్రహించారు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తోందండి. సో అటువంటి ప్రామిసెస్ అనుగ్రహించినప్పుడు మనం ఆ ప్రామిసెస్ని మన ప్రాబ్లమ్స్ టైంలో మనం ఎందుకు మెడిటేట్ చేయలేకపోతున్నాము, మెడిటేట్ చేయకుండా మనం ఎన్నోసార్లు మనం ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటున్నాము. సో అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి, ఎలా మనం విక్టోరియస్గా నిలబడాలి, ఏ విధంగా మనం చేస్తూ ఉంటే మనం విక్టోరియస్ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం అనే విషయాన్ని దేవుడిచ్చినటువంటి కొన్ని తలంపులను బట్టి, కొన్ని ఆలోచనలను బట్టి నేను మీకు ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఫస్ట్ యాక్చువల్గా నేను అంటే న్యూ టెస్ట్మెంట్లో ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. సో న్యూ టెస్ట్మెంట్లో మనకి పేతురు గురించినటువంటి ఒక సినారియో మనకు తెలుసు. యాక్ట్స్ చాప్టర్ 12లో అప్పటికీ కూడా యాకోబుని చంపేసేయటము, యాకోబుని ఖడ్గంకి బలిమటాన్ని బట్టి అక్కడ ఉంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారంటే హేరోదు నమ్మి, హేరోదు ఆలోచించి, అదేవిధంగా సంఘంలో ఉంటే అనేక మందిని ఆయన చంపడానికి, లేకుంటే అనేక మందిని బాధ పెట్టడానికి, అనేక మందిని ఖడ్గానికి అప్పచెప్పడానికి అని చెప్పేసి తలంపు చేస్తూ, ఆలోచన చేస్తూ పేతురుని కూడా తీసుకొచ్చి చెరసాల్లో వేస్తారండి. సో పేతురుని తీసుకొచ్చి చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల్లో వేసి ఆయన చుట్టూ అనేక మంది సైన్యాన్ని, అనేక మంది ఎంతో బందోబస్తుని కూడా పెట్టినట్లుగా మనం చూస్తాం. సో ఇంతో బందోబస్తుని ఆయన పెట్టిన తర్వాత కానీ పేతురు మాత్రం అక్కడ ఎంతో నిశ్చింత కలవాడి నిద్రపోతున్నట్లుగా మనం చూస్తామండి. కానీ సంఘం మాత్రం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా మనము ఆల్రెడీ ఈ స్క్రిప్చర్స్ మనం ఎన్నోసార్లు చదివాం మన లైఫ్లో. సో ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే అసలు అంటే పీటర్కి భయం లేదా, అటువంటి సందర్భంలో ఆయనకి కంగారు అనేది రాలేదా, లేకుంటే అటువంటి సందర్భంలో దేవుడి వైపు కదా ఆయన చూడాల్సింది, ఎందుకు నిద్రపోతున్నాడు అనేది మనం ఆలోచిస్తే నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ హిమ్ ఏ ప్రామిస్ దట్ నీకు ముసలి వయసు వచ్చే వరకు కూడా నువ్వు బ్రతికి ఉంటావు అనేటువంటి ఒక మాటని యోహాను సువార్తలో దేవుడు ఆయనతో అంటే పేతురుతోటి ఒక కాన్వర్సేషన్లో మాట్లాడినట్టుగా మనం చూస్తామండి. వి విల్ గో బ్యాక్ టు ద స్క్రిప్చర్ నౌ. జాన్స్ గాస్పెల్ 21 చాప్టర్ 18th verse. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు ఎవరినవై ఉండి
నప్పుడును నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడును నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. సో ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో యేసు ప్రభువు అంటే ఆయన పునరుద్ధరణయ్యి అనేక మంది శిష్యులకు ఆయన కనపడుతున్న సమయంలో అదే సమయంలో పేతురుతో కూడా మాట్లాడే ఈ యొక్క మాటలు అనమాట. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే నువ్వు ఎవరినిగా ఉన్నావు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతావు, నువ్వు ముసలివాడు అవుతావు, నువ్వు ముసలివాడు అయినాక అప్పుడు నీకు ఇష్టం లేని ప్రదేశాలకు కొంతమంది తీసుకువెళ్తారు అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ ఇవి ఇన్స్ట్రక్షన్ లాగానే మనకు అనిపిస్తుంది కానీ బట్ when we are going to deeply meditate on the word of God what has given by Jesus Christ to Peter అనేది మనం చూస్తే ఇక్కడ ఏంటి అంటే నువ్వు ముసలివాడు అయినప్పుడు నీకు నచ్చని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ పేతురు ఇక్కడ అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద అపోజిల్స్ యాక్ట్స్ చాప్టర్ 12. సో ఈ 12th చాప్టర్లో ఉన్నప్పుడు ఆయన యవనస్తుడుగానే ఉన్నాడు. యవనస్తుడుగా అంటే తన శక్తిమంతుడుగాను బలవంతుడుగాను ఉన్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తితోటి ఎంతో బలమైన ఆత్మతోటి ఆయన ప్రచురించే వ్యక్తిగా కనపడుతున్నాడండి. ఎందుకు అని చెప్తున్నాను అంటే యాక్ట్స్ చాప్టర్ మనం సెకండ్ చాప్టర్లో ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మని పొందుకుంటాడో ఆ పరిశుద్ధాత్మని పొందుకున్నాక ఆయన ఆత్మ పూర్ణుడుగా ఉండి ఆయన ఆత్మ అభిషేకంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి ఆయన ప్రీచ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 3,000 పీపుల్ ఆర్ కమ్ టు ద సాల్వేషన్. దేవుని దగ్గరికి వచ్చి రక్షణ అంగీకరించిన వ్యక్తులుగా కనపడతారు, బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తులుగా కనపడతారు. తర్వాత 5,000 పీపుల్ వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ నేమ్లో వాళ్ళందరూ కూడా బ్యాప్టిజం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే సో పేతురు చాలా బలమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు, అంటే శక్తిమంతుడిగా ఉన్నాడు, ఆత్మ తీవ్రత కలిగిన వ్యక్తిగా ఉన్నాడండి. సో అటువంటి సమయంలో హేరోదు ఆయన్ని చెరసాల్లోకి తీసుకెళ్లి బంధించడం, అంతేకాకుండా ఆయన్ని చంపేసేయాలి అని చెప్పేసి ప్లాన్ చేయటము జరుగుతుంది. కానీ ఆయన హీ రిమెంబర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ when Jesus talked to him, maybe he remembered the promise of God. దేవుడు ఏమని చెప్పాడు అంటే ఆయనతోటి నువ్వు ముసలికాలం వచ్చే వరకు కూడా నువ్వు సజీవుడిగా ఉంటావు అని చెప్పాడు. Even though Herod is planning differently so that he can kill Peter, but actually in the actual scenario, but Peter is not afraid of the things whatever he is surrounded by. ఎందుకు అంటే he knows the promise of God, he knows the God whom he is serving. సో ఎవరినైతే ఆయన సర్వ్ చేస్తున్నాడో ఆయన ఎరిగిన వ్యక్తిగా కనపడుతున్నాడండి. సో ఆయన ఎరిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు కాబట్టే అంత నిశ్చింతగా అక్కడ పడుకోగలిగాడు అని చెప్పేసి నాకు అనిపించిందండి. దేవుడు నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ప్రతి ప్రాబ్లమే ఉన్నప్పుడు, లేకుంటే ప్రతి సంతోషకరమైన సమయంలో ఉన్నప్పుడు, లేకుంటే నువ్వు ఎక్కువ సమయం దేవునితో టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ యూ మైటీ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్. సో whenever I am going through a situation, when I am going through a problem, so I need to meditate on the word of God, and I need to be courageous, and I need to be bold because of the promise of God, not because of the problems that I am being surrounded by. అంటే నేను ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్తో సరౌండ్ అయిన విధానాన్ని బట్టి నేను భయపడడం కాదు, కానీ దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మనం నిలబడగలిగే వారంగా ఉండాలండి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియనిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు అని చెప్పేసి తిమోతికి రాసిన పత్రికలో రాస్తారండి. అంటే మనకి ఆ శక్తి, ఆ ప్రేమ, ఆ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు. కాబట్టి ఎక్కడ కూడా పిరికితనం అనేది మనం రానివ్వకుండా, ఎప్పుడు కూడా భయం అనేది మన జీవితంలో కలిగినప్పటికీ కూడా బట్ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ మనము ధైర్యం తెచ్చుకుని మనం ముందుకు సాగాలి అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డానండి. దేవుడి చూడండి థాట్ని బట్టి నేను ఎంతగానో బలపరచబడ్డాను. అంతేకాకుండా ఒక చిన్న సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అదేవిధంగా ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి దానియేలు గ్రంథంలో కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో దానియేలు గ్రంథంలో దానియేలుని ఒక సింహాల బోన్లో వేస్తారు. సో సింహాల బోన్లో వేసినప్పుడు ఆయన చేసింది అక్కడ ఏం చేశారు అనేది ఇట్ వాస్ హిడెన్ ఇన్ ద బైబిల్. ఎందుకంటే బైబిల్లో మనకి ఎంత అవసరమో ఏది హైడ్ చేయాలో దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ ఏం చేశారనేది మనకి రాయలేదు. కానీ డానియల్ వాస్
praying and praising God. That's what I am thinking, because Daniel ante from his young age, from his youth, he started to be separated from the world. He started to be separated for the purpose of God and the plan of God. సో ఆ విధంగా ఉంచుకొని ఆయన దేవుని కొరకు ప్రత్యేకపరచుకునే వ్యక్తిగా కనపడుతున్నాడండి. సో ఆ విధంగా ప్రత్యేకపరచుకోవాలి అంటే, ప్రత్యేకపరచుకోగలిగాడు అంటే హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద గాడ్ అలోన్. అంటే మనుషుల మీద కాదు, ఆయన సరౌండ్ చేసినటువంటి ఆ యొక్క అధికారుల మధ్యలో కాదు, ఆయనకున్నటువంటి ఆయనకి ఫేవర్ చేస్తున్నటువంటి రాజుని బట్టి ఆయన సంతోషించట్లేదు. కానీ he is only believing the word of God and he is keep on trusting in the word of God. సో దాన్ని బట్టే ఆయన ఎంతో ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన నిశ్చింత గలవాడవి, విశ్వాసంతో ప్రార్థనా ఆత్మతోటి ఆయన ముందుకు సాగిన వ్యక్తిగా కనపడతాడండి. ఎందుకు అంటే ఆయన నెబుకద్నెజర్ టైంలో హీ వాజ్ వెంట్ ఇన్ టు ఏ హై పొజిషన్, అండ్ ఆఫ్టర్ దట్ ఆయన యొక్క కుమారుడు బెల్తెషాజర్ టైంలో ఆయన అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు. బట్ నెక్స్ట్ మళ్ళీ దర్యావేషు టైంలో ఆయన్ని ఎంతగానో ఆయన ఎలివేట్ చేయబడ్డాడు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే అప్స్ అండ్ డౌన్స్లో ఎటువంటి రోలర్ కోస్టర్ రైడ్ అయినప్పటికీ కూడా హీ పుట్ హిస్ ట్రస్ట్ ఆన్ ద గాడ్ అలోన్ అండ్ హీ కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్ అండ్ హీ కీప్ ఆన్ వర్షిపింగ్ ద గాడ్ సో దట్ హీ ఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ లయన్స్ డెన్. సో ఆ లయన్స్ డెన్లో ఉన్నప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేయబడ్డాడండి. ఆ విధంగా అంటే ఆయన ఎంతగా ప్రొటెక్ట్ చేయబడ్డాడు అంటే ఈవెన్ ద జెంటైల్ కింగ్, ఆ జెంటైల్ కింగ్ అనేటువంటి ఆ యొక్క దర్యావేషు వచ్చి ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. సో ఆయన అన్న మాట ఏంటంటే, ఆ యొక్క లయన్స్ డెన్లోకి ఆయన పంపించేటప్పుడు ఆ యొక్క దర్యావేషు రాజు 6th చాప్టర్లో, అంటే దానియేలు 6th చాప్టర్లో 16th వర్స్లో ఒక మాట అంటాడు అనమాట, నువ్వు తప్పక సేవించునని దేవుడే నిన్ను రక్షిస్తాడు. అంటే ఆయన హీఈస్ అబ్జర్వింగ్ హిజ్ లైఫ్. సో దర్యావేషు అంటే రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన డానియల్స్ లైఫ్ని ఎంతో క్లోజ్గా వాచ్ చేస్తున్నాడు, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఎవ్రీడే ఆయన ఏ విధంగా సేవిస్తున్నాడు, ఏ విధంగా దేవునికి హై ప్రయారిటీ ఇస్తున్నాడు అనే విషయాన్ని ఆయన గమనించిన వ్యక్తిగాను, గుర్తిన వ్యక్తిగాను కనపడుతున్నాడండి. సో అదేవిధంగా ఆయన ఆ విధంగా ఆ యొక్క లయన్స్ డెన్లో ఆ విధంగా ప్రొటెక్ట్ చేయబడ్డాడు. అంటే ఆయన ఎప్పుడైతే మనము మన దేవుని మనం ఎల్లప్పుడూ సేవిస్తూ ఆయన ప్రామిసెస్ మీద మనం స్టాండ్ అవుతూ ఉంటాము, సో డెఫినెట్లీ ఈవెన్ దో వీఆర్ గోయింగ్ టు బీ సరౌండెడ్ బై సో మెనీ ప్రాబ్లమ్స్, బట్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ ద గాడ్. సో ఆల్వేస్ దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ గాడ్. సో జస్ట్ యూ బిలీవ్ ఇన్ ద ప్రామిసెస్, మెడిటేట్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ and stand for his promises so that we can see mighty miracles in our lives now and also forevermore. I really praise God for giving me this opportunity. Thank you for listening to these messages and encouraging me. Praise God.